నమస్కారం స్టూడెంట్స్. ముందుగా పిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ కు స్వాగతం. నా పేరు సాయి కృష్ణ. నేను యూజీసీ సీనియర్ రీసెర్చ్ ఫెలోగా పనిచేస్తున్నాను. మన ఇవాల్టి లెసన్ చలనచిత్ర రచన. అందులో మనం ఫిలిం రివ్యూ, స్క్రిప్ట్ రచించడం, డాక్యుమెంటరీలు మరియు వెబ్ సిరీస్ గురించి క్షుణ్ణంగా తెలుసుకుందాం. ముందుగా అసలు సినిమా రచన అంటే ఏంటో తెలుసుకుందాం. సినిమా అనేది ఈ 20వ శతాబ్దంలో చాలా ప్రధానమైన మాధ్యమంగా పేర్కొనబడింది. ఇది కాలాన్ని మరియు స్థలాన్ని కలిపే ఒక అద్భుతమైన మహాకళారూపం. ఇది దృశ్య మాధ్యమం కావడం వల్ల రాత రూపంలో పూర్తిగా వ్యక్తీకరించడం చాలా కష్టంగా తెలపబడింది. అయినప్పటికీ సినిమా యొక్క లోతైన భావాలను అర్థం చేసుకోవడానికి రచన అనేది ఎప్పటికీ అవసరం. ఈ సినిమా రచన అనేది మూడు విధాలుగా ఉండాలి. మొదటిది వివరణాత్మక, రెండవది విశ్లేషణాత్మక, మూడవది వాదనాత్మక. ఈ మూడు రకాలు గనక మనం పరిశీలిస్తే వివరణాత్మక, ఇందులో మనం కేవలం సినిమాకి సంబంధించిన కథను మాత్రమే వివరిస్తాము. ఇక విశేషణాత్మక రచన గురించి చూసినట్లయితే ఒక సినిమాకి సంబంధించిన ఎన్నో అంశాలను కలగలిపి ఒక విశ్లేషణ అనేది ఆ సినిమా గురించి మనం రాయడం జరుగుతుంది. ఇకపోతే వాదనాత్మక. ఈ వాదనాత్మకంలో ఒక రచయిత తన వాదనను వినిపిస్తారు ఆ సినిమా గురించి. ఇకపోతే మనం ఫిలిం రివ్యూ మరియు విమర్శ గురించి తెలుసుకుందాం. సినిమా సమీక్ష మరియు రివ్యూ అంటే ఒక సమీక్షుడి అభిప్రాయం మాత్రమే. అయితే ఈ సమీక్ష అనేది కొన్ని ప్రధాన అంశాలను సేకరించి ఒక పూర్తి వివరణగా రాసే ఒక ప్రక్రియ. అందులో కథ, నటన, దర్శకత్వం, సంగీతం వంటి అంశాలను తీసుకొని ఒక పక్కా ప్రణాళికతో వివరణ అనేది ఈ ఫిలిం రివ్యూలో రాయడం జరుగుతుంది. అయితే ఈ వివరణ అనేది ఎందుకు రాయడం జరుగుతుంది? ఇది రాయడం వలన అసలు ఆ సినిమా అనేది చూడదగినదా కాదా అనేది తెలియజేయడం ఒక పనిగా సమీక్షలు భావిస్తారు. ఈ విశ్లేషణ చదివిన ప్రేక్షకులు అసలు ఈ సినిమా అనేది చూడవలసినదిగా లేదా చూడనిదా ఒక అంగీకారానికి వస్తారు. ఒక విమర్శకుడు ఒక సినిమాని కేవలం ప్రమాణాల ప్రకారం మాత్రమే విశ్లేషిస్తాడు. ఇకపోతే సినిమా అనే ఒక అద్భుతమైన కళారూపాన్ని ప్రత్యేకంగా చేసే కొన్ని సాంకేతిక అంశాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొదటిది సంగీతం, రెండవది లైటింగ్, మూడవది కెమెరా, నాలుగవది ఎడిటింగ్, ఐదవది రూపం. దాన్ని కాస్టింగ్ కూడా అంటారు. మొదటిది సంగీతం. అయితే సంగీతం అనేది ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది ఒక సినిమా నిర్మాణంలో. ఒక సంగీతం అనేది ఒక ప్రేక్షకుడి మనసులో ఆ సినిమాకి సంబంధించిన భావోద్వేగాన్ని రేపుతుంది. బాహుబలి అనే ఒక సినిమాని ఉదాహరణకి తీసుకున్నట్లయితే అది ఒక పౌరాణిక సినిమా. ఈ సినిమాలో ఒక ప్రేక్షకుడికి ఆ భావోద్వేగాన్ని కల్పించడానికి ఆ సినీ సంగీత దర్శకుడు కీరవాణి ప్రత్యేకమైన కొన్ని పౌరాణిక సంగీత సాంకేతికలను వాడారు.
అలా ఒక పౌరాణిక వాతావరణాన్ని మనకి సృష్టించగలిగారు. ఇకపోతే కవితాత్మక పాటలు మరియు కవితాత్మక పాటలు, పదాలను వాడడం వలన ప్రేక్షకులు కథలో లీనం అయ్యే ఒక అద్భుతమైన ప్రక్రియని అవలంబించినట్టు అవుతుంది. ఇకపోతే రెండవ సాంకేతికత ఇది లైటింగ్. లైటింగ్ అనేది ఎంతో ముఖ్యమైన అంశంగా పేర్కొనబడింది. ఒక సినిమా నిర్మాణంలో లైటింగ్ అనేది ఎంతో ముఖ్యమైన పాత్రను పోషిస్తుంది. ఎందుకంటే లైటింగ్ అనేది ఆ పాత్ర మూడ్‌ను ప్రభావితం చేస్తుంది. అయితే ఇప్పుడు మనం ఇక్కడ స్క్రీన్ పైన చూసినట్లయితే మనకి 3 దృశ్యాలని తీసుకోవడం జరిగింది. అది కూడా ఒక పెద్ద విజయవంతమైన సినిమా నుండి తీసుకోవడం జరిగింది. మొదటిది 'రానా' సంబంధించిన దృశ్యం. రెండవది 'ప్రభాస్‌కి' సంబంధించిన దృశ్యం. మూడవది 'మాహిష్మతి రాజ్యంకి' సంబంధించిన దృశ్యం. అయితే మొదట దృశ్యాన్ని మనం పరిశీలించినట్లయితే అది మనకి ఒక మసక, వెలుతురుని జోడించినట్టు తెలుస్తుంది. ఎందుకంటే రానా పోషించినటువంటి పాత్రను గనుక మనం అర్థం చేసుకుంటే అది ఒక విలన్ పాత్రగా పేర్కొనబడింది. ఇలా ఒక విలన్ క్యారెక్టర్‌ని చూయించడానికి ఈ మసక లైట్ అనేది సినీ కెమెరా మ్యాన్‌లు బాగా ఉపయోగిస్తారు. ఇక రెండో దృశ్యాన్ని పరిశీలించినట్లయితే ఇది 'ప్రభాస్‌ని' ఒక ఉత్తమమైన యువరాజుగా చిత్రీకరించిన దృశ్యం. ఈ దృశ్యంలో మనం పరిశీలించినట్లయితే ఇక్కడ చాలా ప్రకాశవంతమైన లైట్‌ని ఉపయోగించబడినది. ఇకపోతే మనకి ఆ మాహిష్మతి సామ్రాజ్యాన్ని ఎంతో అద్భుతంగా చూపించడానికి 'బాహుబలి' చిత్ర దర్శకుడు లేదా ఆ సినిమాటోగ్రాఫర్ చాలా ఎ ఎక్కువ లైట్‌లను ఉపయోగించినట్టు చాలా క్షుణ్ణంగా అర్థం అవుతుంది. తరువాతి కెమెరా కదలిక. కెమెరా కదలిక అనేది ఎంతో ముఖ్యమైన పాత్రని పోషిస్తుంది ఒక సినీ నిర్మాణంలో. ఎందుకంటే ఒకే దగ్గర పెట్టి సినిమాని గనక మొత్తం నిర్మించినట్లయితే సినిమా ప్రేక్షకుడికి ఆ సినిమా తప్పకుండా ఒక బోర్ అనే ఒక ఫీలింగ్‌ని క్రియేట్ చేయగలదు. అందుకే ప్రతి సన్నివేశాన్ని మనం పరిశీలించినట్లయితే ఒక సినిమాలో కెమెరా కదలిక అనేది ఒక్కొక్కటి ఒక్కొక్క పా ప్రాంతంలో అమర్చబడుతుంది. ఇకపోతే స్క్రీన్ పైన చూస్తే మనకి 3 దృశ్యాలు తీసుకోబడినది. ఇవి కూడా మళ్ళీ మనం 'బాహుబలి' నుండే తీసుకోవడం జరిగింది. అయితే మొదటిది ఒక క్లోజప్ షాట్. రెండవది ఒక మీడియం లాంగ్ షాట్. ఇక మూడవది లాంగ్ షాట్. ఇలా వేరు వేరు షాట్‌లను సినిమా కెమెరామాన్ గాని, సినిమాటోగ్రాఫర్ గాని తనకి మార్గదర్శకం చేసిన ఆ దర్శకుడి మాట ప్రకారం సినిమాటోగ్రాఫరు రికార్డ్ చేయడం జరుగుతుంది. ఇకపోతే ఇక్కడ చూసినట్లయితే మొదటిది ఒక క్లోజప్ షాట్. ఈ క్లోజప్ షాట్‌ని మనం పరిశీలించినట్లయితే ఇందులో ఆ పాత్ర భావోద్వేగాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక రెండవ షాట్‌ని పరిశీలిస్తే ఇది మీడియం లాంగ్ షాట్. ఇందులో మనకి ఆ బల్లాలదేవని ఒక శక్తివంతమైన రాజుగా చూపించగలిగాడు.
సినిమా కెమెరామెన్. ఇక మూడవది లాంగ్ షాట్. ఈ లాంగ్ షాట్లో శివుడు అనే పాత్రని మనకి ఎంతో అద్భుతంగా ఒక శక్తివంతమైన పాత్రగా చూపించడం జరిగింది. ఇలా ఒక కెమెరాని వేరు వేరు పా ప్రాంతాలలో అమర్చి ఈ సినీ నిర్మాణంలో ఎన్నో షాట్లను కలగలిపి మనకి ఒక అద్భుతాన్ని సృష్టించడం జరుగుతుంది. ఇకపోతే ఎడిటింగ్. ఎడిటింగ్ అనేది సినిమా సమయాన్ని మొత్తం నియంత్రిస్తుంది. ఒక దర్శకుడు సినిమా కథని రాసుకున్నప్పుడు తను ఆ సినిమాని ప్రేక్షకులకు 3 గంటల్లో చూపియాలి అనుకున్నప్పుడు ఆ సినిమా మొత్తం షూట్ అయ్యేసరికి అది 3 గంటల 30 నిమిషాలు కావచ్చును, లేదంటే 4 గంటలను కావచ్చును. ఇలా 3 4 గంటలు దాటిన తర్వాత అది తప్పకుండా ఒక బోరింగ్ సినిమాగా తయారు అవ్వచ్చును. అయితే ఈ సమయాన్ని నియంత్రించడానికి ఎడిటింగ్ అనే ఒక ప్రక్రియని సినిమా నిర్మాణంలో వాడుతారు. ఎడిటింగ్ అంటే వేరు షాట్లను కలగలిపి ఒక భావాన్ని తయారు చేయడం. ఇక్కడ మనం స్క్రీన్ పైన చూసినట్లయితే ఇక్కడ వేరు షాట్లను మనం చూడగలుగుతున్నాం. ఇది ఒక ఓపెనింగ్ సీన్ బాహుబలి సినిమాలో నుండి తీసుకోవడం జరిగింది. ఈ సీన్‌లో ఇప్పుడు మనం పరిశీలించినట్లయితే రాజమాత ఈ చిన్న బిడ్డను ఆ దుండగుల నుండి తప్పించడం జరుగుతుంది. అయితే వృత్త రాజమాత ఆ బిడ్డను ముందరికి తీసుకొని పారిపోవడం వంటి ఒక షాట్‌ని చూపియడంతో ప్రేక్షకుడికి చాలా ఒక బోరింగ్ ఫీల్ అనేది కలిగించినట్టు అవుతుంది. అందుకే ఒక దర్శకుడు ఈ ప్ర సీన్ అనే దాన్ని కొన్ని ప్రత్యేకమైన షాట్లను కలగలిపి మనకి చూపించడం జరుగుతుంది. ఈ షాట్లని అన్నిటినీ ఒక సరైన సరైన రీతిలో పెట్టడం ద్వారా ఇది మనకి ఎంతో మంచి భావోద్వేగాన్ని కలగలుపుతుంది. అయితే ఇప్పుడు మనం 'బాహుబలి' అనే ఒక సినిమాని గనక పరిశీలించినట్లయితే 'బాహుబలి' అనే ఒక అద్భుతమైన సినిమాలో ఆ ఎడిటర్ ఎవరైతే కట్ చేసినారో తను ఆ సినిమాని ఒక సరైన సమయంలో కట్ చేయడం జరిగింది. అందుకే మనకి మొదటి సీన్ నుండి చివరి సీన్ వరకు ఒక అద్భుతమైన కనెక్షన్‌ని ఆ సినిమాలో మనం పొందవచ్చును. ఇకపోతే తదుపరి రూపం దీన్ని కాస్టింగ్ అని కూడా అంటారు. అంటే నటులను ఎంపిక చేయడం. ఒక సినిమాకి నటులను ఎంపిక చేయడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియగా పేర్కొనవచ్చు. ఎందుకంటే ఒక దర్శకుడు ఒక క్యారెక్టర్‌ని నిర్మాణిస్తున్నప్పుడు తనకి సంబంధించిన అంటే ఆ క్యారెక్టర్‌కి సంబంధించిన శారీరక లక్షణాలను కూడా రాసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మనం 'బాహుబలి' అనే ఒక సినిమాని పరిశీలించినట్లయితే అందులో చాలా ముఖ్యమైన పాత్రలు ఒకటి 'బాహుబలి', రెండవది 'బల్లాల దేవ'. ఈ 2 పాత్రలను చూయించడానికి తనకి చాలా దృఢమైన వ్యక్తులను ఎంచుకోవడం చాలా క్లిష్టంగా మారింది. ఒక మొదటి స్టేజ్‌లో. అయితే తర్వాత, తరువాత రాజమౌళి తన తనకున్న ఆ అనుభవంతో 'బాహుబలికి' ఈ 'ప్రభాస్‌ని' తీసుకోవడం జరిగింది. మరియు 'బల్లాల దేవ' పాత్రకి 'రానాని' తీసుకోవడం జరిగింది. ఇక పోతే ఈ 2 పాత్రలు ఒక రాజుగా మరియు ఒక ఒక ఆహ్, ఇంకొక రాజు మరియు ఈ రాజు మాత్రం ఎవరైతే బల్లాల దేవ ఉన్నాడో తను రాజ్యం కోసం ఎంతో
కుళ్ళు కుతంత్రాలు పెట్టుకునే ఒక రాజ్యాన్ని ఎలాగైనా చేజిక్కించుకోవాలని ఎంతో ఆశపడుతున్న రాజు పాత్ర కాబట్టి దానికోసం బల్లాలదేవ పాత్ర కోసం రాజమౌళి ఈ రానాని ఈ పాత్రకి తీసుకోవడం జరిగింది. ఇకపోతే మూడవ పాత్ర అది అనుష్క పోషించిన మన దేవసేన పాత్ర. ఈ పాత్ర దేవసేన పాత్ర మనకి ఇప్పుడు బాహుబలి మొదటి భాగం చూసినట్లయితే అందులో రెండు వేరు వేరు సమయాలలో ఈ పాత్రను చూపడం జరిగింది. ఒక ఒకటి మాత్రం యవ్వనంగా కనిపించే దేవసేన, మరొకటి ముసలితనంలో కనిపించే దేవసేన. ఈ పాత్రకు తను న్యాయం చేయగలదని రాజమౌళి అనుష్కని మాత్రమే తీసుకోవడం జరిగింది. ఇక పోతే ఒక యోధురాలు పాత్ర కోసం, అవంతిక పాత్ర కోసం తమన్నాని తీసుకోవడం జరిగింది. ఇక సినిమాకి హైలైట్ క్యారెక్టర్ అయిన దేవ్ దే- రాజమాత పాత్ర. ఈ పాత్ర కోసం రమ్యకృష్ణ అయితే త- తప్పకుండా న్యాయం చేయగలదని తను రమ్యకృష్ణ గారిని తీసుకోవడం జరిగింది. ఇక చూస్తే కాస్టింగ్ అనేది కథలో ఒక భాగం మాత్రమే అనుకుంటే చాలా పెద్ద పొరపాటు. కాస్టింగ్ అనేది కథ కథ చెప్పే ఒక కథను ప్రేక్షకుడికి చెప్పే ఒక అద్భుతమైన అస్త్రంగా పేర్కొనవచ్చు. ఇకపోతే సినిమా రివ్యూ అనేది ఎలా రాయాలి? సినిమా రాయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. సినిమా రివ్యూ అనేది రాయడం చాలా కష్టంతో కూడుకున్న ప్రక్రియ. ఒక సినిమా రివ్యూని రచించేటప్పుడు బలమైన పరిచయంతో ప్రారంభించాల్సి ఉంటుంది. దాని తర్వాత స్పష్టమైన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. ఏ సినిమా రివ్యూలోనైనా కథను తిరిగి చెప్పకూడదు. ఎందుకంటే ప్రేక్షకుడు ఆ కథని తను స్క్రీన్ మీద అనుభవం చెందడానికి చూస్తూ ఉంటాడు కాబట్టి ఆ కథని మనము రాయకూడదు. కేవలం ఒక విశ్లేషణ దృష్టితో మాత్రమే ఈ రివ్యూ అనేది రాయాల్సి ఉంటుంది. ఈ విశ్లేషణలో తప్పకుండా కొన్ని కీలకమైన అంశాలను పరిగణలోకి తీసుకొని రాయాల్సి ఉంటుంది. ఇకపోతే కొన్ని నియమాలు వీటికి కేటాయించడం జరిగింది. ఎప్పుడైనా సినిమా రివ్యూ అనేది ప్రస్తుత కాలంలోనే రాయాలి. అంటే వర్తమాన కాలంలోనే రాయాల్సి ఉంటుంది. భూతకాలంలో, భవిష్యత్ కాలంలో రాయకూడదు. పాత్రల పేర్లను ఉపయోగించాలి. నటుల పేర్లు మాత్రం ఉపయోగించకూడదు. ఆ పాత్రని పోషించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో తన పేరును బ్రాకెట్లో పెట్టవచ్చును. కానీ సూటిగా ఆ వ్యక్తి ఎవరైతే ఆ పాత్రను పోషించారో తన పేరును మాత్రం పెట్టకూడదు. ఇక సినిమా పేర్లను ఒక ప్రత్యేకమైన ఫాంట్ అనేది యూజ్ చేసి రాయాల్సి ఉంటుంది. ఇక సినిమాలోని కొన్ని హైలైట్ పాటల గురించి మాట్లాడినప్పుడు ఈ పాటలను కొటేషన్స్లో ఉండవలసి ఉంచవలసి ఉంటుంది. తదుపరి చాలా ముఖ్యమైన అంశం అదే డాక్యుమెంటరీ రచన. ఇప్పటి వరకు మనం ఒక సినిమా రివ్యూ ఎలా రాయాలో చూడడం జరిగింది. ఇప్పుడు మనం ఒక డాక్యుమెంటరీని ఎలా రచించాలో చూద్దాం. డాక్యుమెంటరీ అనేది ఒక సినిమా, కానీ ఈ ఏదైతే మనం కమర్షియల్ సినిమా మనము స్క్రీన్ మీద చూస్తామో దానికి డాక్యుమెంటరీకి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ఈ డాక్యుమెంటరీ రచనలో ఒక సాధారణమైన స్క్రిప్ట్ అనేది ఉండదు. ఎందుకంటే ఒక డాక్యుమెంటరీని మనం షూట్ చేయడం స్టార్ట్ చేసిన తర్వాత అందులో ముందుగా
రాబోయే కాలంలో ఏం జరుగుతుందో ఏ డైరెక్టరు కూడా చెప్పలేడు. ఎందుకంటే ముందు ముందుకి వెళ్ళే కొద్దీ తనకి ఎన్నో లోతైన విషయాలు కూడా బయటపడడం జరుగుతుంది. అయితే ఒక డాక్యుమెంటరీ రచించడానికి ట్రీట్మెంట్, ప్రపోజల్ మరియు అవుట్‌లైన్ అనే 3 హస్తాలను ఈ డాక్యుమెంటరీ దర్శకులు వాడుతుంటారు. అయితే మొదటిది ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది ఒక 2 నుండి 3 పేజీల డాక్యుమెంట్‌గా చెప్పబడింది. ఇందులో కేవలం ఆ కథ కథ కథకు సంబంధించిన కథ అంటే ఏంటిది? దాంట్లో జరగబోయే కథ సంబంధించిన వ్యక్తులెవరు? అది ఎవరిని ఉద్దేశించి తీయడం జరుగుతుంది? దానికి ప్రేక్షకుడు ఎవరు అని మాత్రమే వివరిస్తారు. ఇక ప్రపోజల్‌లో కొద్దిగా వివరణ ఇయ్యడం జరుగుతుంది. ఈ ప్రపోజల్‌ని ఇంకా అవుట్‌లైన్ అనే ఒక డాక్యుమెంటరీ దర్శకుడు ఎవరైతే ఫైనాన్షియర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఒక డాక్యుమెంటరీ పూర్తిగా వాస్తవాలను ఆధారంగా తీసుకొని నిర్మించడం జరుగుతుంది. ఇకపోతే డాక్యుమెంటరీకి సంబంధించిన పరికరాలను మనం చూద్దాం. ఈ డాక్యుమెంటరీ పరికరాలను చూస్తే మొదటిది ట్రీట్మెంట్. సులభమైన కథనాన్ని మనం రాయడం జరుగుతుంది. దానికి సంబంధించిన సాంకేతిక వివరాలు ఎటువంటివి ఉండకపోవచ్చు. ఉండవు కూడా. ఎందుకంటే మనం తీసేది యదార్థ గాథలను అనుభవంలోకి తీసుకొని తీయడం జరుగుతుంది. అయితే తన ఒక దర్శకుడు తన డాక్యుమెంటరీ కథనాన్ని ఒక ప్రపోజల్ రూపంలో తయారు చేయడం జరుగుతుంది. ఇందులో పూర్తి ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరణ అనేది ఉంటుంది. అయితే కథ అనేది మొదటి అంశం. రెండవది దాని లక్ష్యం ఏంటిది? మూడవది దాని ప్రేక్షకులు అనేవాళ్ళు ఎవరు? నాలుగవది దాన్ని ఎక్కడ పంపిణీ చేయాలి? అంటే ఒక థియేటర్‌లోనా? లేదంటే ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్‌లోనా? అనేది ఇందులో పూర్తిగా వివరించబడతాయి. ఇకపోతే ఫిలిం స్క్రిప్ట్ రచన గురించి మనం తెలుసుకుందాం. ఇది చాలా అత్యంత ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. ఒక సినిమా నిర్మాణానికి చాలా ముఖ్యమైన విషయం ఏదైనా ఉందంటే అది దాని స్క్రిప్ట్. స్క్రిప్ట్ అనేది ఆ సినిమాకి ప్రాణం వంటిది. ఈ స్క్రిప్ట్ అనేది రాయడానికి కొన్ని దశలు ఉంటాయి. ఒక సినిమా స్క్రిప్ట్ మొదలవ్వడానికి దానికి ముందు మొదటి దశ పూర్తి కా సారీ ఒక స్క్రిప్ట్ అనేది పూర్తి కావడానికి ఒక కథ 5 దశలను దాటి రావాల్సి ఉంటుంది. అయితే మొదటి దశ లాగ్ లైన్. ఇందులో ఒక వాక్యలోని సారాంశం అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇది కేవలం ఒక మార్కెటింగ్ సాధనంగా ఉపయోగపడుతుంది. ఇందులో కథానాయకుడు మరి ప్రతినాయకుడెవరో ఇక ఇక ఆ సినిమాకి లక్ష్యం ఏంటిదో, కథ లక్ష్యం ఏంటిదో వివరించబడుతుంది. ఇకపోతే ట్రీట్మెంట్. ట్రీట్మెంట్ అనేది 2-5 పేజీల కథ. ఇందులో 3 అంకాల నిర్మాణం అనేది కూడా ఉపయోగించబడుతుంది. ఈ 3 అంకాల నిర్మాణం అనేది 3 యాక్ట్ స్ట్రక్చర్ అని కూడా అంటారు. ఈ 3 యాక్ట్ స్ట్రక్చర్‌లో మొదట సినిమాలోని పాత్రల గురించి చెప్పడం జరుగుతుంది. రెండవది రెండవది సినిమాకి సంబంధించిన కథ కథకు సంబంధించిన ముఖ్య అంశాలను చెప్పడం జరుగుతుంది. ఇక మూడవ యాక్ట్‌లో సినిమాకి సంబంధించిన క్లైమాక్స్‌ని ఇవ్వడం కూడా జరుగుతుంది. ఇకపోతే మూడవ దశ అవుట్‌లైన్ దశ. ఇందులో సన్నివేశాల
వారిగా ప్రణాళిక అనేది రచించడం కూడా జరుగుతుంది. ఇక ఈ అవుట్‌లైన్ అనేది సుమారు ఒక 40 సన్నివేశాల గురించి రాయడం జరుగుతుంది. అదే కాకుండా సినిమాలోని ముఖ్యమైన సంఘటనల గురించి కూడా వివరించడం జరుగుతుంది. ఇకపోతే నాలుగవ దశ అదే ఫ్లాష్ డ్రాఫ్ట్ అంటారు. దీన్ని మనం చాలా త్వరగా రాయడం జరుగుతుంది. ఇందులో ఎక్కువ ఎడిటింగ్ అనేది కూడా మనం చెయ్యం. ఇక మూడవది ముడి రచన. అంటే కేవలం మనం సినిమాకి సంబంధించిన హీరో, హీరోయిన్ మరియు వేరే వ్యక్తుల గురించి అయితే ముఖ్యమైన పాత్రలను గురించి కూడా ఇందులో రచించడం జరుగుతుంది. ఇకపోతే నాలుగవ, ఐదవ దశ అది ఎడిటింగ్ దశ. ఈ ఎడిటింగ్ దశలో మనం 3 లేదా అంతకంటే ఎక్కువ డ్రాఫ్ట్‌లను చూడడం కూడా జరుగుతుంది. ఇందులో మనం నిర్మాణానికి సంబంధించిన అంశాలను రాయడం జరుగుతుంది. అయితే ఏదైతే కథ రాయడం జరుగుతుందో దానికి 3 డ్రాఫ్టులు ముఖ్యంగా చేయడం జరుగుతుంది. అయితే ఈ కథ ఏదైతే రాసుకున్నారో అది కేవలం దర్శకుడికి మూడవ డ్రాఫ్ట్ ఏదైతే తయారైందో అది మాత్రం ప్రేక్షకులకు అందించబడుతుంది. ఇకపోతే లాగ్ లైన్ మరియు ఫ్లాష్ డ్రాఫ్ట్ వరకు ఎలా ఒక కథ అనేది ముందరికి సాగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒక సినిమా లాగ్ లైన్ అనేది ఒక వాక్యంలో మనం మొత్తం దానికి సంబంధించిన కథను ఇవ్వడం జరుగుతుంది. ఇక ట్రీట్మెంట్‌ని పరిశీలిస్తే అది 2-5 పేజీల సారాంశంగా పేర్కొనబడింది. ఇక అవుట్‌లైన్‌లో మనం ఒక సన్నివేశాలకు సంబంధించిన ప్రణాళిక అనేది రూపొందించడం జరుగుతుంది. ఫ్లాష్ డ్రాఫ్ట్ అనేది చాలా త్వరగా రాస్తారు. ఇంకా దానికి ఒక ఎడిటింగ్ అనేది కూడా జరగదు. ఇకపోతే 3 దశలను మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే మొదటిది డ్రాఫ్ట్ 1 అంటే సినిమా కథను పూర్తిగా చదవడం. రెండవది మార్పులు చేయడం. ఒక సినిమా నిర్మాణం నిర్మాణం జరిగిన తర్వాత దానికి ఎన్నో మార్పులు చేర్చాల్సి ఉంటుంది. ఈ మార్పులు చేర్చడం తద్వారా దీనికి ఒక మెరుగుదల అనేది ఏర్పడుతుంది. అయితే ఒక సినీ రచయిత కానీ లేదా దర్శకుడు అర్థం చేసుకోవాల్సిన ముఖ్య విషయం ఏదైనా ఉంది అంటే అది రచన అంటే మళ్ళీ మళ్ళీ తిరిగి రాయడం. ఎందుకంటే ఇందులో చాలా మార్పులు చేయడం వలన కథ అనేది ఇంకా బలంగా తయారవుతుంది. ఇకపోతే మనం సినిమాకి మరియు డాక్యుమెంటరీకి ఉన్న తేడాలను ఇప్పుడు అర్థం చేసుకుందాం. ఇటు స్లైడ్ వైపు చూసినట్లయితే మనకి కుడి వైపున ఫీచర్ ఫిలింకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. ఎడమ వైపు చూసినట్లయితే డాక్యుమెంటరీకి సంబంధించిన అంశాలు ఉన్నాయి. అయితే ఫీచర్ ఫిల్మ్ ఒక ప్రకృతి అనేది ఎలా ఉంటుంది? ఈ ఫీచర్ ఫిలిం అనేది పూర్తిగా కల్పితాన్ని ఆధారంగా తీసుకొని నిర్మిస్తారు లేదా రచిస్తారు. అయితే డాక్యుమెంటరీ అనేది పూర్తిగా నిజ సంఘటనలను ఆధారం చేసుకొని రాయడం జరుగుతుంది. ఇక ఫీచర్ ఫిలిం స్క్రిప్ట్‌కి సంబంధించిన విషయం గనక మనం అర్థం చేసుకుంటే ఇది పూర్తి స్క్రిప్ట్‌తో నిర్మాణం చేయబడుతుంది. అయితే డాక్యుమెంటరీని గనక చూసినట్లయితే ఇది ట్రీట్మెంట్ మరియు ప్రపోజల్‌కి ఆధారంగానే
రూపొందించడం జరుగుతుంది. ఇక దృశ్య శైలి అనే అంశాన్ని గనక మనం పరిశీలించినట్లయితే ఫీచర్ ఫిల్మ్ అనేది ఎంతో నియంత్రితంగా జరిగే ఒక నిర్మాణం. ఇక డాక్యుమెంటరీని గనుక చూసినట్లయితే ఇది ఎంతో సహజ సిద్ధంగా నిర్మించబడే ఒక సినిమా. ఇకపోతే విషయం గురించి చూసినట్లయితే ఒక ఫీచర్ ఫిలిం లేదా సినిమా అనేది పూర్తిగా దర్శకుడు రాసుకున్న కథ ఆధారితంగానే నిర్మించబడుతుంది. అయితే డాక్యుమెంటరీని కనుక మనం పరిశీలించినట్లయితే అది కొన్ని సమాజంలో ఉన్న సమస్యలను ఆధారంగా తీసుకొని నిర్మించడం జరుగుతుంది. అయితే ఒక ఫీచర్ ఫిలింని నిర్మించడానికి ఒక దర్శకుడి ఉద్దేశం ఏమంటే ఇది ఒక ప్రేక్షకుడికి వినోదాన్ని అందించడం. అయితే డాక్యుమెంటరీని గనక పరిశీలించినట్టయితే ఇది పూర్తిగా ప్రేక్షకుడికి ఒక అంశాన్ని, ఒక సమస్య గురించి పూర్తి సమాచారాన్ని లేదా విద్యని అందించే ఒక చక్కటి మాధ్యమంగా పేర్కొనబడింది. అయితే నియంత్ర అంశాన్ని గనక చూసినట్లయితే ఫీచర్ ఫిలిం అనేది పూర్తి నియంత్రణతో నిర్మించబడే ఒక ప్రక్రియ. డాక్యుమెంటరీని గనక పరిశీలించినట్లయితే ఇది చాలా పరిమితమైన నియంత్రణతోనే కూడి ఉన్న ఒక నిర్మాణం. ఇక ప్రేక్షకులు గురించి చూసినట్లయితే ఫీచర్ ఫిలింకి సాధారణ వ్యక్తుల నుండి ముసలి వాళ్ళ వరకు అందరూ ప్రేక్షకులు. అయితే డాక్యుమెంటరీని గనక మనం పరిశీలించినట్లయితే ఈ డాక్యుమెంటరీకి కొన్ని గుంపుల వ్యక్తులను మాత్రమే ప్రేక్షకులుగా నిర్ణయించబడింది. ఇక తదుపరి అంశం వెబ్ సిరీస్. వెబ్ సిరీస్ అనేది ఒక డిజిటల్ విప్లవంగా మనం చూడవచ్చును. ఈ వెబ్ సిరీస్ అనే ఒక కొత్త ప్రక్రియ ఇంటర్నెట్లో విడుదల చేసే వీడియోలు. ఈ వెబ్ సిరీస్ అనేది నిర్మించడానికి సినిమాతో మనం పోల్చినట్లయితే చాలా తక్కువ ఖర్చుతో కూడినటువంటి అంశం. అందులో ఇది ప్రపంచవ్యాప్తంగా అందుబాటుకి తీసుకురావచ్చును. అయితే ఈ వెబ్ సిరీస్ని ఎటువంటి ప్లాట్ఫామ్స్లో మనం అనుభవం చెందవచ్చునో ఇప్పుడు తెలుసుకుందాం. అయితే మొదటిది నెట్ఫ్లిక్స్, రెండవది యూట్యూబ్, మూడవది అమెజాన్ ప్రైమ్. ఈ వెబ్ సిరీస్ అనే ఒక డిజిటల్ విప్లవం ఎప్పుడైతే మొదలైందో అప్పుడు ఒక కథా స్వేచ్ఛ అనేది ఒక వ్యక్తికి రావడం జరిగింది. ఇప్పుడు ఎవరైనాను కథ చెప్పే అవకాశం కూడా ఉన్నది. పూర్వం ఒక సినిమా తీయాలి అంటే అది ఎంతో ఖర్చుతో కూడుకున్న విషయం. కానీ ప్రస్తుత కాలంలో తమ దగ్గర ఉన్న స్మార్ట్ ఫోన్ సహాయంతో ఒక వెబ్ సిరీస్ అనేది నిర్మించగలం. అయితే మనం ఇవాల్టి లెక్చర్లో తెలుసుకున్న విషయాలు ఒకసారి మళ్ళీ కనుక పరిశీలించినట్లయితే మొదట మనం సినిమా సినిమాకి సంబంధించిన విషయాలను తెలుసుకుందాం. తర్వాత సినిమాకి సంబంధించిన రచన అనేది ఎలా ఉంటుందో చూసాము. తర్వాత సినిమా రివ్యూ అనేది ఏంటిది, దాన్ని ఎలా రచిస్తారు, దానికి కావాల్సిన ముఖ్య నియమాలు ఏంటి, తర్వాత సినిమా కథ అనేది ఎన్ని దశల్లో తయారు చేయబడుతుంది, దాని తర్వాత ఒక
డాక్యుమెంటరీ అంటే ఏంటో మనం తెలుసుకున్నాం. డాక్యుమెంటరీ అనేది ఎలా రచిస్తారో కూడా చాలా వివరంగా తెలుసుకున్నాం. ఇకపోతే తర్వాతిది డాక్యుమెంటరీకి మరియు ఒక ఫీచర్ ఫిలిం అంటే సినిమాకి ఉన్న తేడాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నాం. ఇకపోతే చివరి అంశం వెబ్ సిరీస్ అనే ఒక డిజిటల్ విప్లవం గురించి కూడా చాలా దీర్ఘంగా తెలుసుకున్నాం. ధన్యవాదాలు.